హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనకి ఉన్న సిఏపిఎఫ్లో అన్ని ఫోర్స్లు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, అలాగే సిఐఎస్ఎఫ్, అలాగే అస్సాం రైఫిల్ వీటిలో ఉన్న ఖాళీల గురించి ఒక ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది. మీకు అది కానిస్టేబుల్ లెవెల్లో కావచ్చు, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, అలాగే సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ కమాండెంట్ అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి అసలు మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది ఒక ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది. పిఐబి ద్వారా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటాం దీన్ని. ఓకే, దీనికి తెలుగులో అనువాదం చేసి నేను మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా వినండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, అసిస్టెంట్ కమాండెంట్కి మనం ఎవరైతే అప్లై చేసి ఆగస్ట్ 4వ తారీఖున ఎగ్జామ్ అయితే ఉంది కదా, ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో అప్లై చేసిన వాళ్ళకి అడ్మిట్ కార్డులు అయితే డౌన్లోడ్ అయినాయి. ఓకే, డౌన్లోడ్ చేసుకోండి. అప్లై చేసిన వాళ్ళు ఉంటే మీరు అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్కి ముందు ఏవైనా టిప్స్ ఉంటే వాటి గురించి కూడా ఒకసారి చెప్తాను. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి అసిస్టెంట్ కమాండెంట్ గురించి. ఓకే, ఇప్పుడు ఒకసారి మెయిన్ ఇన్ఫర్మేషన్లోకి అయితే వద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ఇది పిఐబి ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్. నేను మీకు ఇది తెలుగులో అనువాదం చేసి అయితే చెప్తున్నాను. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ మరియు అస్సాం రైఫిల్లో జూలై 1, 2024 నాటికి 10,45,751 అని ఇచ్చారు కదా, అది మిస్టేక్. 1,45,751 అర్థమైందా? 1,45,751. నాకు తెలిసి ఇది టైపింగ్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. ఓకే, మంజూరైన పోస్టుల సంఖ్య అంటే ఇన్ని ఖాళీలు ఉన్నాయి. అర్థమైందా? 84,106 పోస్టులని వెంటనే ఖాళీలు భర్తీ చేయాలని నిరంతర ప్రక్రియ సాగుతుంది. అంటే ప్రజెంటు భర్తీ చేద్దాం అనుకున్న వేకెన్సీస్ ఎన్ని? 84,106. ఓకే, మొత్తం పోస్టులు ఖాళీగా ఉన్నాయి వచ్చేసి 1,45,751 ఖాళీలు ఉన్నాయి. దాంట్లో భర్తీ చేద్దాం అనుకున్నాయి 84,106 పోస్టులని భర్తీ చేద్దామని ఆలోచిస్తున్నారు. అది ఏమే బోర్డులు అంటే యూపీఎస్సి. ఓకే, యూపీఎస్సి అంటే ఏదైతే అసిస్టెంట్ కమాండెంట్ గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ ఉంటుందో దాన్ని యూపీఎస్సి ద్వారా భర్తీ చేస్తారు. అవి కొంచెం గ్రౌండ్ లెవెల్లో, అంటే అవి హై లెవెల్ అఫీషియల్ జాబ్స్ కాబట్టి అవి కొంచెం తక్కువే ఉంటాయి. ఎస్ఎస్సి ద్వారా ఏం భర్తీ చేస్తారు? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, అలాగే సిపిఓ. అర్థమైంది? ఈ రెండింటిని భర్తీ చేస్తారు ఎస్ఎస్సి ద్వారా. మరియు ఇక్కడ చూసుకోండి, సంబంధిత బలగాలు అంటే మనకి ఏదైతే ట్రేడ్స్ మ్యాన్, ఇక నెక్స్ట్ సంబంధించి వేరే ఇంకా రకరకాల జాబ్స్ ఉంటాయి కదా, ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి, అలాగే హెడ్ కానిస్టేబుల్, మినిస్ట్రియల్ అసిస్టెంట్, అవి ఎస్ఎస్సి వాళ్ళు యూపీఎస్సి వాళ్ళు భర్తీ చేయరు. అదేంటంటే ఎవరి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు. అంటే సిఆర్పిఎఫ్లో ఖాళీలు ఉంటాయి వాళ్ళే చేసుకుంటారు, బిఎస్ఎఫ్లో ఖాళీలు ఉంటాయి వాళ్ళే చేసుకుంటారు. సో ఇది మొత్తానికి ఇవన్నీ ఖాళీలు కలుపుకొని మొత్తానికి ఉన్న వేకెన్సీస్ అయితే ఇది 84,106 పోస్టులని భర్తీ చేద్దామని అనుకుంటున్నారు మొత్తానికి. అర్థమైందా? ఇదేంటంటే ఏప్రిల్ 2023 మరియు ఫిబ్రవరి 2024 మధ్య 67,345 మంది అభ్యర్థుల్ని నియమించడం కూడా గమనార్హం. అంటే ఏప్రిల్ 2023 నుంచి ఫిబ్రవరి 2024 మధ్య 67,345 మందిని తీసుకున్నారు. ఓకే, ఈ సిఏపిఎఫ్స్లో అది అసిస్టెంట్ కమాండెంట్ లెవెల్లో కావచ్చు, లేదంటే ఎస్ఐజీడీ కానిస్టేబుల్ ద్వారా భర్తీ అయిన వాళ్ళు కావచ్చు, మొత్తానికి అలా. అర్థమైందా? అదనంగా 64,091 ఖాళీలు నోటిఫై చేయబడ్డాయి మరియు రిక్రూట్మెంట్ యొక్క వివిధ దశల్లో ఉన్నాయి. అంటే ప్రజెంట్ ఎస్ఐజీడీ కానిస్టేబుల్కి సంబంధించి, అలాగే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వీటికి సంబంధించి హెడ్ కానిస్టేబుల్, మినిస్ట్రియల్ పోస్టులు అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అర్థమైందా? ఇవి నోటిఫై చేయబడ్డాయి, రిక్రూట్మెంట్ యొక్క వివిధ దశల్లో ఉన్నాయి. భద్రతా దళాలు పరిమాణంతో పోలిస్తే అతి తక్కువ ప్రభావితమైన ఖాళీలతో ఓవర్ టైం ప్రశ్న తలెత్తిందనే పైబడి స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా కొంచెం గుడ్ నెంబర్తో వేకెన్సీస్ అయితే వస్తాయి, కంగారు పడక్కర్లేదు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్, దీని ప్రక్రియ కూడా వేగవంతంగానే కొనసాగిస్తారు. మీకు ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాత మెడికల్కి ఏమీ ఎక్కువ టైం ఉండదు, వీలైనంత త్వరగా మెడికల్ కూడా కండక్ట్ చేసేస్తారు, ఫిల్ చేస్తారు. సో మరి మీరు ఆలోచించుకోవాలి, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మొత్తానికి ప్రాసెస్ అయితే చాలా స్పీడ్గానే సాగిద్ది. సో మొత్తానికి ఇప్పుడు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.